కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ సత్యం శంకరమంచివారి అమరావతి కథల నుండి మేకపిల్ల. రచన స్వర్గీయ శంకరమంచి సత్యం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ముత్తాలమ్మ జాతర జోరుగా ఉంది. 3 రోజుల ముందు నుంచి ఊళ్ళో చల్లకుండా తిరుగుతోంది. ఆ రోజు బలులు. ముత్తాలమ్మ విగ్రహం హుంకరిస్తోంది. చేతిలో కత్తి, ఆ కత్తికి గుచ్చిన నిమ్మపండు. గుడి ముందు పందిళ్లు వేశారు. ఆ పందిళ్ల నిండా జనం తొక్కిసలాడుతున్నారు. ఓ పక్క తాటాకులు మంట వేసి తప్పెట్లు కాస్తున్నారు. మేకలకి కోళ్లకి బొట్లు పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయించి బలికి తీసుకొస్తున్నారు. తప్పెట్లు పెటీల్ పెటీల్ మని మోగుతున్నాయి. రుంజలు కొమ్ముబూరాలు హోరున మోగుతున్నాయి. పంబలోళ్ళు బైనీడి ఓళ్ళు వీరంగం తొక్కుతున్నారు. మాతంగి చిందు తొక్కుతోంది. మాతంగి చిందేస్తుంటే ఆమె మెళ్ళో గవ్వల పేర్లు ఎగిరెగిరి పడుతున్నాయి. మాతంగి ముఖం నిండా కుంకం మెత్తుకుంది. జుట్టు విరబోసుకుంది. ఒక చేతిలో ఒంకులొంకుల దండం. ఆ దండం లయగా ఊపుతూ అడిగేస్తూ ఉంటే జనం అంతా మాతంగి చుట్టూ చేరారు. అప్పటికప్పుడే 3-4 కోళ్లు అమ్మవారికి బలిచ్చారు. సిద్ధయ్య తన కొడుకు 10 ఏళ్ల పోలయ్యతో మొక్కుబడి తీర్చుకోవడానికి గుళ్ళ దగ్గరకు వచ్చాడు. పోలయ్యకు 6 ఏళ్ల వయసులో పెద్ద జబ్బు చేస్తే సిద్ధయ్య ముత్తాలమ్మకు మొక్కుకున్నాడు. ప్రదక్షిణం పూర్తి చేసి అమ్మవారి కుంకుమ నుదురు పెట్టుకుని రావి చెట్టు దగ్గరకు వచ్చారు తండ్రి కొడుకులు. సిద్ధయ్య చాకలిని పిలిచి, మా మొక్కుబడి మేకేదిరా అని అడిగాడు. రావి చెట్టుకు కట్టి ఉన్న అనేక మేకల్లో ఒక మేకని చూపించాడు చాకలి. పోలయ్య అన్ని మేకల్ని చూశాడు. ఆ పసివాడి చూపు ఒక చోట ఆగిపోయింది. అక్కడ తను రోజు ఆడుకునే మేకపిల్ల ఉంది. దానికి కూడా బొట్టు పెట్టి మెళ్ళో వేపాకులు కట్టారు. దాన్ని కూడా బలిస్తారేమో అనిపించేసరికి పోలయ్యకి భయం వేసింది. తను రోజు ఆడుకునే మేకపిల్ల తన మెడ మీద కాళ్ళు వేసి తన మూతి నాకే మేకపిల్ల. దాని మెడ కోసి చంపుతారు. పోలయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. బలికి సిద్ధం చేసిన మేకలు రావి చెట్టుకు కట్టి ఉన్నాయి. అవి అందని రావి ఆకుల కోసం ఎగురుతూ మే మే అని అరుస్తున్నాయి. ఆ ఆకులు అందవు. ఇంకా కొద్ది క్షణాల్లో తమకు ఎగిరే పని ఉండదు అని వాటికి తెలియదు. ఎదురుగా ఓ గొర్రెపోతని బలిచ్చినప్పుడు మేకలు చూసేయేమో అక్కడి నుంచి మే మే అని అరుపులు ఎక్కువైనాయి. తాళ్లు గింజుకుంటూ జారి చూపులు చూస్తూ దీనంగా మే మే అని అరుస్తున్నాయి. పోలయ్య మేకపిల్ల మరీ అరుస్తోంది. ఇంతలో గణాచారికి శివమెత్తుకొచ్చింది. అంటూ రంగిన అమ్మవారి దగ్గరికి పరిగెత్తాడు. రంగిన పోతుపండ దగ్గరికి వచ్చాడు. వేపాకులు కసకస నమిలేస్తున్నాడు. నిమ్మకాయలు కొరికి విసిరేస్తున్నాడు. తప్పెట్ల మోతలో ఊగిపోతూ అరుస్తున్నాడు. రే, నేను ముత్తాలమ్మను రా, నా కోపం తెప్పిస్తారు రా, మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకోండి రా, నమిలి మింగేస్తాను రా, ఈ ఊళ్ళో పసిపిల్ల బాలాదిని పట్టుకుంటాను రా, ఈ ఊరు నేలమట్టం చేస్తాను రా. జనం అంతా వణికిపోతూ గణాచారి దగ్గరికి చేరారు. పెద్ద రైతు కోటయ్య చేతులు జోడించి ఊరందరి తరఫున వేడుకున్నాడు. మా తప్పులు కాయమ్మా, మమ్మల్ని రక్షించండి అమ్మా, మేమేం చేయాలో సెలవయ్యమ్మా. గణాచారి మళ్ళీ అందుకున్నాడు. మీ తప్పు మీకు తెలియలేదంట్రా, అవునరా, మీకు కళ్ళు కనిపిస్తాయంట్రా, మన్ను మిన్ను కానొస్తాయంట్రా, మీ పంటలు పండించింది నేను కాదంట్రా, మీకు కొడ్డు గోదా ఇచ్చింది నేను కాదంట్రా, మీకు పిల్ల పాప ఇచ్చింది నేను కాదంట్రా, అట్లాంటి నాకు లోపం చేసి మీరు కులుకుతున్నారంట్రా. చెప్పు తల్లి, మా తప్పు చెప్పు, సర్దుకుంటాం అన్నాడు కోటయ్య. ఇంకా చెప్పాలంట్రా, నా నాలిక ఎండిపోతుందిరా, నాకు దాహం సరిపోయిందంట్రా, నాకు ఆకలేస్తుందిరా, నాకు తిండి సరిపోయిందంట్రా. ఏటేటా 6 కళ్ళు బాణాలు తెప్పించేవారు 7 నాలుగే తెప్పించారా. ఎనుబోతిని బలియకుండా కోళ్ళని మేకల్ని బలేస్తున్నారు.
నేను చల్లగా మిమ్మల్ని చూడాలంటే మరి 6 కళ్ళు బాణాలు తెప్పియండి, దున్నపోతుని బలియండి, లేకపోతే ఊరంతా తినేస్తాను, కిట్టంతా తాగేస్తాను. మళ్ళీ కసకస వేపాకులు నవిలి చిందులు తొక్కాడు గణాచారి. అట్టగే తల్లి, ఇప్పుడే కళ్ళు తెప్పిస్తాం, ఇప్పుడే దున్నపోతుని బలిస్తాం అని కోటయ్య చెప్పగా, శాంతించి తల్లి, శాంతించి తల్లి అని జనమంతా దండాలు పెట్టారు. ధూపం వేసి వేపాక మండలతో విసురుతూ ఉంటే గణాచారి శాంతిస్తున్నాడు. కళ్ళు బాణల కోసం కబురు వెళ్ళింది, దున్నపోతు కోసం మనిషి వెళ్ళాడు. అరగంటలో 6 కళ్ళు బాణలు వచ్చాయి. మరి కాసేపట్లో దున్నపోతు వచ్చింది. పోతుకు అలంకారం చేసి నుంచోబెట్టారు. కళ్ళు బాణలు చూడగానే గణాచారికి సంబరమైంది. తప్పెట్లు, రుంజలు ఒక్కమ్మడిగా మోగాయి. ముంతలో కళ్ళు ముంచి గటగట తాగాడు గణాచారి. ముంతపై ముంత, ముంతపై ముంత, 6 ముంతలు ఆపకుండా గొంతులో పోశాడు. వచ్చిన జనమంతా తలా ఒక ముంత తాగారు. మాతంగి పొంగిపోయింది. గణాచారి మళ్లీ వేపమండలు ఊపుతూ, సంబరమైందిరా, శాంతించానురా, చల్లంగా చూస్తానురా అంటూ, వెయ్యండ్రా వీరంగం, వాయించండిరా నా యాళ్ళు అని పెద్దగా అరిచాడు. వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి. గణాచారి, మాతంగి అంతా చిందులు తొక్కుతున్నారు. వాళ్లతో పాటు జనమంతా అడిగేస్తున్నారు. ఎక్కడ లేని సంబరంతో అడిగేస్తున్నారు. కొందరు బలిదున్న చుట్టూ తిరుగుతున్నారు, కొందరు మాతంగి చుట్టూ తిరుగుతున్నారు, కొందరు వాళ్ల చుట్టూ వాళ్లే తిరుగుతున్నారు. వాద్యాలు, చిందు తప్ప జనమంతకి వేరే లోకం లేదు. ఆ సమయాన 10 ఏళ్ల పోలయ్య మెల్లిగా రావి చెట్టు దగ్గరకొచ్చి మేకల్ని కట్టేసిన తాడు విప్పేశాడు. దాంతో మేకలన్నీ ఒక్క గెంతు గెంతే మే మే అంటూ పొలాల మీదకి పరుగులు తీశాయి. పోలయ్య నేస్తం మేకపిల్ల చెంగున పోలయ్య మించే గెంతి పారిపోయింది. కళ్ళు తాగి వాద్యాల హోరులో చిందు తొక్కుతున్న జనం ఇది చూశారో లేదో తెలియదు. కానీ పోలయ్య మాత్రం ఆనందంతో చప్పట్లు తరుచుకుంటూ ఇంటి వైపు పరిగెత్తాడు. మీరింతవరకు మేకపిల్ల కథ విన్నారు. రచన స్వర్గీయ సత్యం శంకరమంచి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ అమరావతి కథల నుంచి సేకరించడమైనది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.